జ్యోతిలో చూస్తే డిజైన్ ఖరారవగానే రేషన్ కార్డుల పంపిణీ, అప్పటి వరకు మంజూరు పత్రాల జారీ, వాటి ద్వారా రేషన్ పంపిణీ, సంక్షేమ పథకాల్లో లబ్ధి. ఇక 5,61,343 కొత్త రేషన్ కార్డులకు ఆమోదం. రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.09 అంటే 9 కోట్లు, 3.09 కోట్లు. ఇక హైదరాబాద్ ఏదైతే కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డులో సభ్యుల నమోదు ప్రక్రియ నిరాటకంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,61,343 కుటుంబాలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయగా ఇందుకు సంబంధించిన ధృవపత్రాలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. కొత్త కార్డులకు సంబంధించిన డిజైన్లు ఇంకా ఖరారు కాకపోవడం, టెండర్ల అంశం కోర్టులో ఉండడంతో ప్రస్తుతానికి కార్డుల స్థానంలో మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి ద్వారానే రేషన్ను అందజేస్తామని, సంక్షేమ పథకాన్ని కూడా మంజూరు పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని వివరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించే నాటికి అంతేనా ఈ ఏడాది జనవరి 1న రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించే నాటికి రాష్ట్రంలో 89,95,282 కార్డులు ఉన్నాయి. వీటిపై 2,81,47,565 మంది లబ్ధిదారులు ఉన్నారు. తాజాగా ప్రభుత్వం 5.61 లక్షల కొత్త కార్డులను ఆమోదించింది. ఉన్న కార్డులో అదనపు సభ్యులను చేరికలు కలిపి రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య 95.56 లక్షలకు పెరగగా లబ్ధిదారుల సంఖ్య 3.09 కోట్లకు చేరుకుంది అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో మీకు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు పొంది ఉన్నారో, మరి రేషన్ కార్డు సంబంధించి లబ్ధిదారులుగా ఎవరైతే అర్హులుగా ఉన్నారో వీళ్ళందరికైతే రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. కార్డుల డిజైన్ ఇంకా పూర్తి కాలేదు. ఓవైపు కోర్టులో నడుస్తున్నటువంటి అంశం కాబట్టి సో కార్డులకు సంబంధించినటువంటి మరి ఆ డిజైన్లు, అదేవిధంగా టెండర్లకు సంబంధించి టైం పడుతుంది. సో డిజైన్లతో పాటు టెండర్లు ఇంకా ఎక్కడ పోయిందా, ఇగో కొత్త కార్డులకు సంబంధించిన డిజైన్ ఇంకా ఖరారు కాకపోవడం, టెండర్ల అంశం కోర్టులో ఉండడంతో ప్రస్తుతానికి కార్డుల స్థానంలో మంజూరు పత్రాలని పంపిణీ చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారట. సో ఇది మంజూరు పత్రం మీకు కనబడుతుంది కదా. ఈ మంజూరు పత్రము ఇట్లుంటుంది. మరి ఏముంటుంది మంజూరు పత్రంలో? ప్రధానంగా ఈ మంజూరు పత్రంలో ఏముంటుంది అనేది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో వీళ్ళందరికీ కూడా మరి వారికి మంజూరు పత్రాలను అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. సో ఈ మంజూరు పత్రాల్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఆహార భద్రతా కార్పొరేషన్ కార్డులు అని చెప్పేసి ఇక్కడ మీకు ఇస్తూనే, సో ప్రియమైనటువంటి ఇక్కడ లబ్ధిదారులు ఎవరుంటే వాళ్ళ పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నా పేరు ఉంటుంది. లేదు ప్రియమైనటువంటి ఎవరో రాజు అని పెడదాం, అంటే మహిళ పేరు ఉంటున్నది. సో మహిళ పేరు అంటే ఎవరి పేరైనా ఒకరి పేరు పెడదాం, రాణి అని పెడదాం. ప్రియమైనటువంటి రాణికి నమస్కరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొలువు తీరింది. సో మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా కార్యక్రమాల్లో కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకున్నది. అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబంలోని అదనపు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం జరిగిందని చెప్తూనే, ఇక మీ కుటుంబంలో కొత్తగా కార్డు మంజూరైంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ కార్డు ద్వారా మీ కుటుంబ సభ్యులకు మరి ప్రతి నెల రేషన్ సరుకులు అందుతాయి. రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తుంది ప్రభుత్వం అని చెప్తూ, శుభాకాంక్షలతో నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక రైట్ సైడ్లో వచ్చి మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు పూర్తి డేటా, రేషన్ కార్డు నెంబరు ఇక్కడ మీకు వస్తున్నాయి. ఇక లబ్ధిదారుడి పేరు, చౌకధర దుకాణ నెంబరు, మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య, మీకు అర్హత కలిగినటువంటి బియ్యం. ఇక్కడ ఎవరో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటున్నారు, వాళ్ళకి 24 కిలోల బియ్యం. సో ఇట్లా మీకు ఈ యొక్క రేషన్ కార్డు మంజూరు పత్రాన్ని ఇస్తారు. నేను చెప్పినట్టుగా ఆహార భద్రత కొత్త రేషన్ కార్డు అని చెప్పిస్తూనే ప్రియమైనటువంటి రాణి అని చెప్పేసి మీకు నమస్కరించి రాస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మీకు కొత్త రేషన్ కార్డును మంజూరు చేస్తున్నాం. శుభాకాంక్షలతో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఇస్తూ ఇక్కడ కిషన్ ఇది కార్డు నెంబరు,
లబ్ధిదారి పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, అర్హుల సంఖ్య, వారికి రాబోయేటువంటి బియ్యం, ఇట్లా మీకు మంజూరు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో వాళ్ళకి మంజూరు పత్రాన్ని ఇస్తుందట. మొదటగా ఈ మంజూరు పత్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఈ కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తాయట. కొత్తగా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ఈ కొత్తగా రేషన్ కార్డు మంజూరు పత్రాలు తీసుకున్న వారి కోసము రాష్ట్ర ప్రభుత్వం పథకాలని అమలు చేసేటువంటి ఆలోచన చేస్తుందట. ఇంటికి అధికారులు వచ్చి మరి ఇప్పటి వరకు మీకు రేషన్ కార్డు లేకుండా కాబట్టి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందకుండే, బట్ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు మంజూరు పత్రం వచ్చింది కదా, అధికారులు మీ ఇంటికి వచ్చి ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా మీరు ఏ ఏ పథకానికి ఎలిజిబుల్ అనేటువంటిది వాళ్ళు దరఖాస్తులను స్వీకరించుకుంటారట. సో ఇదందరూ కూడా మంచి శుభవార్త. సో భవిష్యత్తులో మరి ఇక్కడ చూడండి, సంక్షేమ పథకాలకు కూడా మంజూరు పత్రాలని పరిగణలోకి తీసుకుంటామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది జనవరిలో మరి దాదాపుగా ఈ రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభిస్తే రాష్ట్రంలో 89,95,282 కార్డులు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఓవరాల్గా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఓవరాల్గా 89,95,282 కార్డులు అంటారు, కానీ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మరి దాదాపు 2,81,00,000 మంది మరి లబ్ధి పొందుతున్నారట. 2,81,00,000 మంది అంటే ఆల్మోస్ట్ 3 కోట్ల మందికి మరి లబ్ధిదారుల సంఖ్య ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో ఇది ఓవరాల్గా కొత్తగా ఎవరికైతే రేషన్ కార్డు వచ్చిందో లబ్ధిదారులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభార్త చెప్పింది. ఆ మంజూరు పత్రం ఉంటే మీరు అన్ని సంక్షేమ పథకాలకు అర్హులే, మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందే, మీ ఇంటికి అధికారులు వస్తారు. రైట్.